నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అన్ని పార్టీల్లోని 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండ హరితలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారన్నారు. అప్పుడు లేని విలువలు ఇప్పుడే వచ్చాయా అన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నానన్నారు. తాను భూ కబ్జాలు చేయలేదు, సెటిల్మెంట్లు చేయలేదు, అవినీతి చేయలేదని అన్నారు. ఏనాడు పదవులను అడుక్కోలేదని కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎం ఇచ్చారన్నారు. తాను ఫిరాయింపులను సమర్థించాను. ఇష్టాల కన్నా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వెళ్లానన్నారు. 4 ఏళ్లు డిప్యూటీ సీఎం గా ఉండి స్టేషన్ గన్పూర్ కు వెళ్లలేకపోయానని, 15 ఏళ్లు నియోజకవర్గం అభివృద్ధి అప్పటి ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. చదువుండి కూడా కొంతమంది సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. నాకు బూతులొచ్చు, మాటలు వచ్చు, నేను పుట్టింది అదే కాలనీలో అన్నారు. చదువుకొని మేధావులతో తిరిగాను. తాను మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. వాళ్ళ వ్యాఖ్యలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. చిలిపి పనులు చేసి దళిత బంధు అమ్ముకొని బీఫామ్ అమ్ముకున్న వ్యక్తులు మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ విధానాలపై దిగజారుడు వద్దన్నారు. ఢిల్లీ దాకా వెళ్లి కాళ్ల బేరం పెట్టి పార్టీలో చేర్చుకోమని అడిగితే పార్టీ తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా తాటికొండ రాజయ్యపై ఆరోపణలు చేశారు. నీ గొప్పతనం ఏంటో తెలియదా? మేడారంలో మహిళలు వద్దని పూజలు చేశారని అన్నారు. వ్యక్తిగత దూషణాలు చేసినా వాటికి వెరవకుండా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చా. అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. స్పీకర్ మా అందరికీ నోటీసులు ఇచ్చారని అన్నారు. ఈ నెల ఆఖరు లోపల స్పీకర్ కు పంపిస్తానన్నారు. స్పీకర్ నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుందన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నది తర్వాత మాట్లాడతానని తెలిపారు. పార్టీ మారిన వారిలో మొదటి వాడిని కాదు, చివరి వాడిని కాదు. స్టేషన్ గన్పూర్ కి సీఎం చొరవ తీసుకున్నారన్నారు. 148 కోట్ల దేవాదుల ఉపకాలువల కోసం నిధులిచ్చారన్నారు. దీనివల్ల చివరి ఆయకట్టు వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయని అన్నారు. తొలిసారి అనేక చెరువులు నింపుకున్నాం. సవరించిన 1015 కోట్లతో ప్యాకేజీ 6 రిజర్వాయర్లు, చెరువులు నింపనున్నామన్నారు. గోదావరి జలాలలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీళ్లిస్తామన్నారు. ఇదంతా కాంగ్రెస్ వల్ల సాధ్యమైంది. స్టేషన్ ను ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని తెలిపారు.